KK9 న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా వేలేరు మండలం పిచెర గ్రామంలో సంచలనం. కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ ను ఆశ్రయించిన వృద్ధ దంపతులు. హన్మకొండ జిల్లా వేలేరు మండలం పిచెర గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదు ప్రకారం తమను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి బలవంతంగా తమ పేరుపై ఉన్న భూమిని తమ కొడుకు పేరుకు పట్టా చేయించుకున్నాడు అని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొంతమంది రెవెన్యూ, పోలీస్ అధికారులు కూడా సహకరించారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలి అని వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్ను కోరారు. ఓకే అది పర్సనల్గా మీరు మేడం చూస్తారు చూసి మస్తు కొట్టి కిడ్నాప్ చేసిండు. కిడ్నాప్ చేసి నా భూమి అంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దయచేసి నీకు నమస్కరించి వద్దు 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 దాన్ని ఆపగలరని నా మనవి. నేను సత్యదాకా నాకే ఉండాలన్నా ఆస్తి. నాకు ఎందుకంటే మాట్లాడలేకపోతున్నా. సార్ పొలమారు మాది పీసరా. మా పెద్ద కొడుకు నన్ను చిత్రహింసలు పెట్టి మస్తు కొట్టి నన్ను కిడ్నాప్ చేసి మస్తు గోసపుచ్చుకుంటాడు. కావున దయచేసి నా ఆస్తి నాకు రావాలి. నాకు కాళ్ళు రెక్కలు లేవు, నన్ను సాగేటోళ్ళు ఎవ్వరు లేరు. నా బిడ్డ ఉండేప్పటికీ ఏదో నా బిడ్డ కాపాడుతాను, మమ్మల్ని రావకుండా. మా బిడ్డ దగ్గరికి వస్తే నన్ను కిడ్నాప్ చేసి మొత్తం నొప్పులు ఇవన్నీ మస్తు కొట్టిండు. నాకైతే మెసలొక్కలేదు. గ్రామం వేలేరు మండలం. అయితే గత 25 సంవత్సరాలుగా మేము 2002లో పీసర గ్రామాన్ని వదిలిపెట్టి మేము హైదరాబాద్ వెళ్ళిపోయాము. ఆయనతోటి ప్రాణభయం ఉండే మాకు. చంపుతానని పెట్రోల్ పోసి లోపల తగలబెడతానంటే మేము పారిపోయాము. నేను అప్పుడు చిన్నపిల్లను, అప్పటి 10th అయిపోయింది నాది. అన్న 4th క్లాసు చదివిండు, ఎక్కువ చదవలేదు. మేము అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉప్పల్లో అడ్డ మీద పని చేసుకుంటూ, మాకు ఎక్కడ కంపెనీలలో జాబ్ రాలే, చిన్నపిల్లలని ఎవరు ఇవ్వలే. అడ్డ మీద పనులు చేసుకుంటూ ఇటుకలు మోసుకుంటూ అటు ఇటు బ్రతికాము. అమ్మ నాన్నని చూసుకుంటూ గత 2008లో కోర్టులో పెట్టాము. కోర్టులో 4 షేర్స్ అయినా కానీ ఆయన భూమి ఆయన్నే చేసుకుంటుండు. ఇంకా అది పరిష్కారం కాలే. మా దగ్గర డబ్బులు లేక గవర్నమెంట్ లాయర్ని పెట్టుకున్నాము. అందుకే అది ఇంకా అట్లనే ఉంది, పరిష్కారం కాలేదు. గత 17వ తారీఖు మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి అమ్మ నాన్న నేను లేని టైంలో అమ్మ నాన్నని కొట్టి నిర్బంధించి తీసుకెళ్ళాడు. నేను అమ్మ నాన్నని చూడడానికి వెళ్తే ఎవరు తీసుకెళ్ళారో అర్థం కాక 100కి డయల్ చేస్తే అసలు ఫోన్ ఎత్తలేదు. 100 పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరి మీద ఉన్నది అనుమానం అంటే మా అన్నయ్యనే, ఇంకెవరు లేరు మాకు అని అంటే ఆయనకు డయల్ చేస్తే ఆయన చెప్పాడు నేనే తీసుకెళ్ళాను మా అమ్మ నాన్న అని చెప్పాడు. కానీ డైరెక్ట్గా వీళ్ళని కొట్టి తీసుకుపోయి నిర్బంధించి మొత్తము డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ MRO ఆఫీస్కి తీసుకెళ్ళి ఆధార్ కార్డు అది పాస్బుక్ లేకుండా వీళ్ళని కొట్టి వీళ్ళ కళ్ళు లేవు, ఏం లేవు. కోర్టులో కేసు ఉండగా అది రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది, అది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. మాకు ఆయనతోటి ప్రాణభయం ఉంది. అమ్మ నాన్నకి అంత కొట్టి తీసుకెళ్ళిన వాడు రేపు నాకు, నా పిల్లలకు, మమ్మల్ని ఏం చేస్తాడో అని నాకు భయం వేస్తుంది. MRO మేడం పట్టించుకోలేదు. మేము MRO మేడం కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆమె రెస్పాన్సే లేదు. ఆమె దగ్గర నుండి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు మాకు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, ఇట్లా దాడి చేశారని, ఇట్లా కొట్టారు, ఇట్లా దాడి చేశారని. వాళ్ళు కూడా కేసు ఫైల్ చేసుకోలేదు. బీబీనగర్కి వెళ్ళి ఫైల్ చేసుకోరు అని అంటున్నారు. మీరు ఇట్లా దాడి చేస్తే, ఇక్కడ దాడి చేస్తే అక్కడికి ఎట్లా పోయి కంప్లైంట్ చేయాలి సార్ అంటే, మాకు అదంతా అనవసరం అమ్మ, నువ్వు అక్కడికే పోయి కేసు కంప్లైంట్ చేసుకో, మేము ఇక్కడ ఫైల్ చేయము
అని చెప్పారు. 2 రోజులు పెండింగ్ పెట్టి మమ్మల్ని కాలయాపన చేసి తర్వాత అట్లా చెప్పారు. లాస్ట్కు నేను సిపి సార్ దగ్గరికి పోతే సిపి సార్ లేకపోతే డీజీపీ మేడం దగ్గరికి వెళ్ళాను, కవిత మేడం దగ్గరికి. ఆ మేడం ఏసీపీ సార్ దగ్గరికి పంపించింది. ఆ సార్ దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి అమ్మా నాన్న ఇట్లా కిడ్నాప్ చేసిర్రు, వాళ్ళకు ప్రాణభయం ఉంది అని దండం పెట్టి బతలాడితే మా అన్నయ్యని పిలిపించారు, కుండ్ర ధర్మారెడ్డిని పిలిపిస్తే మీ అమ్మ నాన్న ఎక్కడుంటే అక్కడికి పంపించాలి, అట్లా చేయడం తప్పు, వాళ్ళని నిర్బంధించకూడదు అని చెప్పేసి వాళ్ళని విడుదల చేశారు. గురువారం రోజు 9 రోజులు నిర్బంధించారు వీళ్ళను. మస్తు చిత్రహింసలు పెట్టి కొట్టారు. ఫుడ్ లేదు, వాటర్ లేదు, మెడిసిన్ లేదు వీళ్ళకి. దయచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపేసేయండి. అది కోర్టు పరిధిలో ఉంది, అది వారసత్వంగా వచ్చిన భూమి. మా అమ్మ నాన్నలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు 70+ ఉన్నారు. నాన్నకు పక్షవాతం వచ్చి సగం బాడీ పనిచేయదు, కళ్ళు కనబడయి. దయచేసి రిజిస్ట్రేషన్ ఆపేసి మాకు సహకరించగలరని కోరుతున్నాను. అట్లాగే మాకు మా అన్న తరపున, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ తరపున, మా అన్న భార్య, ఆయన బామ్మర్ది, వాళ్ళ హర్షవర్ధన్ ఆయన మా అన్న కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళందరితోటి మాకు ప్రాణభయం ఉంది. ఇట్లా చేసిన వాళ్ళు రేపు మా మీద ఇంకేమైనా చేయాలని ఏం లేదు కదా. అందుకోసమే వాళ్ళ నుండి మమ్మల్ని రక్షణ కోరుతున్నాం మేము పోలీస్ వారిని. ప్లీజ్ దయచేసి మాకు రక్షణ కల్పించి అతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపవలసిందిగా సవినయంగా. హైదరాబాద్కు వచ్చి 25 మమ్మల్ని చంపడం 25 ఏళ్ళు అవ్వచ్చు. 25 ఏళ్ళు అయినాక కోర్టుకు పెట్టుడు, పోలీస్ స్టేషన్లు ఇటా తిరిగినా ఏం చేసినా ఏమవుతలేదు, చేసుకుంటూనే ఉన్నాం. ఇట్లా చేసుకుంటూ ఉన్నాక ఇక వాడేమో మంచిగా పంట పండించుకొని తినుకుంటా వాడున్నాడు. ఇక మాకు 2 కొడుకులను ఇంట్లో నీళ్ళు తాగిండు. పెద్ద కొడుకు అనేటోడు ధర్మారెడ్డి 25 ఏళ్ళ బట్టి చేసుకుంటాం. మమ్మల్ని పెట్రోల్ పోసి కాలబెట్టమంటే రాత్రి వెళ్ళొచ్చినాం. వెళ్ళొచ్చినాక ఇక 4-5 ఏళ్ళ కాళ్ళు ఏం కనపడతలేవు. ఈయనకు కాళ్ళు లేవు, కాళ్ళు లేవు. మా బిడ్డ తీసుకొచ్చుకొని ఎట్లా రాగమైపోతారు ఎట్లా అని తీసుకొచ్చుకొని మా కొడుకు మా బిడ్డ ఏదో ఇంత చేసుకుంటే ఇద్దరిని సాధిండ్రు. మమ్మల్ని హాస్పిటల్ అంటే ఇదంటే అదంటే తినుకుంటూ సాధిండ్రు. అంతా మా నడుపుకొడుకు ఏరియా చనిపోయింది. నడుపుకొడుకు చనిపోగానే ఇక వాడు వానికి ఇక వచ్చి ఏదో ఒకటి అనుకుందాము చేద్దామని వచ్చి ఓ 2 కార్లు వేసుకొని వచ్చారు. వచ్చి ఏదో ఒకటి అనుకుందామని వస్తే మేమే పోతాను మేము అనుకున్నాం. ఆడ మా బిడ్డలు అని అందరూ వచ్చారు. మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇక్కడికి మేము ఆడుండగానే ఇంట్లోకి వచ్చి వచ్చింది ఎవరిని ఆడుకుంటా. మేము లేకముందే వచ్చి చూసి పోయింది. చూసిపోయి ఏదో అనుకుందామని ఫోన్ చేస్తే అస్సలు నేను విననంటాడట. నేను పంచాయతీనా, నాకు పంచాయతీ అవసరం లేదంటాడట. అన్నాక ఇక మళ్ళీ మొన్న వచ్చినారు. ఇట్లా వస్తారని మాకు తెలియలేదు. నేను వాకిట్లో ముగ్గేసిన పాలైన వస్తాయేమో పాలు పట్టుకుందామని తక్కువ కొంచెం గోడ మీద పెట్టినా వాకిలు వచ్చి ముగ్గు. ఓ కార్లు ఇవ్వలేదో చూసిన ఇంటి ముందర ముగ్గేయంగానే ఇవ్వలేవు అనుకుంటే దిగలే అన్నకి. నేను ఇటు మర్ర చూసాను ఉరికెచ్చారు. ఓ గొంతు పట్టి తీసుకుంటా. ఇక అయ్యో అప్పుడు నాకేం తోస్తలేదు. ఇక లోపలకు మొత్తుకుంటాను. అని మొత్తుకున్నా అంటే ఇక మూసినారు ఏదో పెట్టిండ్రు నాకు. ఇక కార్లు వేసింది కూడా కొద్దిగా పోయింది. నాకు కూడా ఇది బట్టి లెక్కేసి ఇంటి దెబ్బలు మరి ఏం చేసిండ్రు మత్తు పెట్టిండ్రు. ఆయనకు దెబ్బలే నాకు లేస్తలేవు. అట్లా చేసి కొంత పోయి కిడ్నాప్ చేసి ఈయన చక్కగా 2 కార్లలో వేసిండ్రు ఎవరికి వాళ్ళని. ఈయనను తీసుకుపోయి వేరేకు తీసుకుపోయి ఆయన అక్కడ తమ్ము పెట్టించుకున్నారట. ఇక నాతోటి కార్లని అనగబెట్టి నాతోటి కూడా పెట్టించింది. నాతోటి పెట్టించుకున్నాక అనగబట్టింది సంతకం. అనగబట్టి పెట్టించుకున్నారు. ఆడవాళ్ళు మొగోళ్ళు ఉన్నారు అన్న. ఇక అనగబట్టి పెట్టించుకొని ఆయన ఇంటికి తీసుకుపోయి ఇక అన్న రూమ్లో బంధించారు. ఒక్క ఫోన్ అన్న ఎవరితోనైనా ఊళ్ళో ఎవరైనా ఉంటారు కదా, మా బిడ్డకు ఒక్క ఫోన్ అన్న చేస్తారంటే అలా ఓ కొట్టుడు ఎగబడి కొట్టుడు అందరూ ఫోన్కి పోతారు. నిద్ర తెల్లందనక పొద్దుందనక టాప్లో ఇక నాకు అవతల ఫోన్ లేదు, అన్నం లేదు, స్నానం లేదు, ఆ షుగర్ ఆస్తి మాత్రం ఎటు పెట్టి వారికి పోవద్దు. మేము సత్యంత వరకు మాకే ఉండాలి. దయచేసి అజయ్యింది మేము బతకలేము. మమ్మల్ని మా కొడుకులు లేదా ఎవరు చదవాలి. బిడ్డ ఎంతకని కష్టపడుతుంది. ఇన్నేళ్ళ బట్టి సారి అప్పు చేసింది మస్తు. వాళ్ళ ఇల్లు మీద కూడా అంత లోన్ తీసి ఆ నాన్న హాస్పిటల్ ఇటా చేసింది. మరి ఎట్లా బతకాలి. ధర్మారెడ్డి మా పెద్ద కొడుకు ధర్మారెడ్డి వాళ్ళతోటి ప్రాణ భయం ఉన్నది. మమ్మల్ని ఎప్పుడైనా చేంజ్ చేస్తాడు అని భయం ఉన్నది.